నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎల్ఎస్ కార్పొరేషన్ చైర్మన్ అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఆఫ్టర్ 11 రోజులు ఈ రోజు సీఎం గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. చెప్తారా, ఏం చెప్తారు? దిగ్విజయంగా 30,000 ఒక 100 కోట్లు తీసుకొని తెలంగాణకి దిగ్విజయంగా తిరిగి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. యావత్ తెలంగాణ యువత తరఫు నుంచి తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ అన్నకి శుభాకాంక్షలు. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా యాజ్ ఏ అన్నగా తెలంగాణ ప్రజల అభివృద్ధిని ఈరోజు ఆకాంక్షించి విదేశీ పెట్టుబడుల్ని తెలంగాణకి రావడానికి 11 రోజుల విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినటువంటి అన్నకి మరోసారి శుభాకాంక్షలు. అంటే మీరేమో 40,000 ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పేసి మొన్న అనౌన్స్మెంట్ ఒకటి వచ్చింది. అంటే పెట్టుబడుల రూపంలో మేము కొత్త ఉద్యోగాలు, ఒక 40,000 ఉద్యోగాలు ఖచ్చితంగా రాష్ట్రానికి వస్తాయని. కానీ ఏదైతే ప్రతిపక్ష నేతలు ఏమంటారు అంటే 40,000 ఉద్యోగాలు కాదు, వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏవైతే పెట్టుబడులకు సంబంధించి వాళ్ళ బ్రదర్స్ కానీ వీళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? నాచనే నయాయితో అంగన్ తేడా అన్నారంట వెనకటికి ఎవడో ఒక్కడు. వాళ్ళకు నాట్యం చేయడానికి రాలేదు, భూమి వంకరున్నది అన్నారంట. కాళ్ళకు గజ్జె లేకపోతే భూమి వంకరుంది అన్నారు, కట్టన్ రాకపోతే భూమి వంకరున్నది అంట ఎవడు. అట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటలకు మనం కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటే పరిపక్వత లేనటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలకి అర్థాలు ఉండవు. ఒకటి, వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టుబడులు పెడుతున్నారంటే ఏం తప్ప? ఈరోజు ఏమన్నా దోచుకొని పెట్టట్లేదు కదా. ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది, 1000 కోట్లు తీసుకొని పోయి తమ్ముని దగ్గర పెట్టి మళ్ళీ రిటర్న్ తెలంగాణకి తీసుకొచ్చేటంత మూర్ఖులు. అట్లా అనుకుంటే కేటీఆర్ తీసుకొని పోయి దాచిపెట్టిన 1 రూపాయన్న తీసుకొచ్చిండా, చూపించిండా, వాళ్ళ చుట్టాల రూపంలోనే పెట్టిండా? అట్లా మేం చేయాలనుకుంటే, నిజంగానే ఆ తప్పుడు పనులు చేయాలనుకుంటే మా తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి గారు పెట్టుబడులు పెడుతున్నారని చూపించాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇంకెవరో పెడతారు, ఎక్స్ వై ఇంకెవరో చాలా మంది ఉంటారు, ఎవరి రూపంలోనైనా పెట్టియచ్చు. బహిరంగంగా అందరి ముందు ఒప్పందాలు జరిగినాయి. ఆ ఒప్పందాల్లో భాగంగా 1000 కోట్ల ఒప్పందంలో జగదీశ్వర్ రెడ్డి వారి పార్ట్నర్ ఒక ఆయన ఉండడం అని తప్ప, తెలంగాణకి ఒక 1000 కోట్ల పెట్టుబడి వస్తే 500 మందికి ఉద్యోగం రావడం నీకు నచ్చట్లేదా? నీకు బాధగా ఉందా? యువత రోడ్డు మీద తిరగాలి, నువ్వు పట్టినప్పుడు జెండాలు పట్టమనాలి, నువ్వు కూలిస్తే జెండాలు పట్టాలి, లేదంటే రోడ్డు మీద ధర్నాలు చేయాలి, లేకపోతే వాళ్ళకు ఇబ్బంది పెట్టి ఎవరో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలన్నా? ఉద్యోగాలు వద్దా వాళ్ళకి? మనం ఇప్పుడు నేను ఒకటి చెప్పు, కుటుంబ పాలన అంటే ఏంది? పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కుటుంబ పాలన. ఇప్పుడు హైదరాబాద్ లో ఎంతో మంది వ్యాపారస్తులై పెట్టుబడులు ఉన్నాయి, వాళ్ళందరూ రాజకీయానికి సంబంధం ఉంటారు, రేవంత్ రెడ్డికే చుట్టాలు అవుతారా వాళ్ళు? ఏం కేటీఆర్ అనుకున్నావా? ఎల్ఎన్టీలో పార్ట్నర్షిప్ కావాలి, షేర్ కావాలి, లేకపోతే హైదరాబాద్లో కట్టినటువంటి ప్రతి ఒక్క షాపింగ్ మాల్లో మాకు 20% వాటా కావాలి అనుకునేటంత మూర్ఖత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నా. అట్లాంటివన్నీ ఉండవు. ఓపెన్ గా ఉంది కాబట్టి, తెరిచిన పుస్తకంలాగా ఉంది కాబట్టి ఎవరు పెట్టిండ్రు అనేది మీకు కళ్ళకు కనబడింది. అయినా ఆయన వ్యాపారం చేసుకోనో, ఆయన ఉద్యోగం చేసుకోనో, సంపాదించుకొని పెట్టుబడులు తీసుకొని వాళ్ళ సొంత డబ్బును తీసుకొని వచ్చి తెలంగాణలో పెడతా అంటే నీకు వచ్చిన నొప్పి ఏంది? రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ సభలో అమెరికాలో క్లియర్ కట్ గా మాట్లాడిండ్రు, ఎవరైనా తెలంగాణకి పెట్టుబడులు పెట్టడానికి రండి. ఎందుకోసం అంటే మీరు సంపాదించుకునే డబ్బు మీ కుటుంబంకో, లేకపోతే మీరు ఆస్తులు కొనుక్కోవడం కోసమో, లేకపోతే ఎస్టాబ్లిష్ మీ కుటుంబం కోసమో కాదు. అక్కడి నుంచి అక్కడ ఆ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డ విదేశాల్లో సంపాదించుకునే డబ్బుని మన రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడితే ఒక 4గురికి ఉపాధి ఇచ్చిన వాళ్ళు అవుతారు. తెలంగాణలో కూడా మీకు సంస్థలు ఏర్పడతాయి అనే విధానాన్ని ఎన్ఆర్ఐస్తో క్లియర్గా పంచుకున్నారు. అందులో భాగంగా మరి జగదీశ్వర్ రెడ్డి ఎన్నో ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నాడు. ఆయన గాడ అందులో ఎందుకు అతీతమా? ముఖ్యమంత్రి సోదరుడు కాబట్టి పెట్టుబడులు పెట్టొద్దా? వచ్చి ఎస్ అఫ్ కోర్స్ వాళ్ళన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈజీగా పనులు అయితే అనుకొని పెట్టిండొచ్చు, తప్పేమున్నది? 500 మందికి ఉద్యోగం ఇప్పిస్తుండొచ్చు, తప్పేమున్నది? 500 మంది ఉద్యోగస్తులకు ఉద్యోగం దొరకడం వల్ల 500 కుటుంబాలు బాగుపడితే కేటీఆర్ సంతోషిస్తలేడా? అదే కేటీఆర్ అంటుండే మళ్ళీ కుటుంబ పాలన తీసుకొచ్చారు కదా, మరి కుటుంబ పాలన అరే ఒక వ్యవస్థ ఒక అభివృద్ధి, ఒక వ్యాపారము, ఒక సంస్థ నిర్మాణం జరుగుతుంటే దాంట్లో కుటుంబ పాలన ఏంది? కేసీఆర్ బిడ్డలాగానో లిక్కర్ వ్యాపారమో చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తలేదు కదా. కేటీఆర్ చేసినట్ల ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గర పార్ట్నర్షిప్ చేస్తలేదు కదా. లేకపోతే తెలంగాణలో దోపిడీ చేసుకున్నటువంటి డబ్బుతోని ఒక సొంత ఏరోప్లేన్ కొని ఆ సొంత ఏరోప్లేన్ కుటుంబానికి పెట్టుకొని తను విదేశాలకు పోయి
సొంత ఫ్లైట్లలో విదేశాలకు పోయి అక్కడ ఆయన డబ్బులు పెట్టి అక్కడి నుంచి తెలంగాణకు తీసుకొని వచ్చి ఈ పెట్టుబడులు ఆ పెట్టుబడులను చూపించినట్ల నీటి మీద రాసినట్లు అనుకున్నావా అది కాంగ్రెస్ పార్టీ అంటే? ఏదైనా కుల్లం కుల్లా మంత్రులు పోయినరు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒక్కడితో ఒప్పందం జరిగింది కాదు. మా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఇంకా ఇతరత్ర పెద్దలు ఉన్నారు, మా ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు వెళ్ళారు, చాలా మంది నాయకులు వెళ్ళిండ్రు, మా స్పోర్ట్స్ చైర్మన్లు వెళ్ళిండ్రు. ఇంతమంది సమక్షాలలో ఒప్పందం జరిగింది కాబట్టి అది పబ్లిక్గా జరిగింది. కానీ మీలాగా 4 గడలు కేటీఆర్ ఎప్పుడన్నా పోయినప్పుడు ఎక్కడ ఒప్పందాలు జరిగినాయి, ఏ విదేశీయులతో పెట్టుబడులు పెట్టించడానికి ఏ బహిరంగంగా చర్చలు జరిగినాయి ఒక్కసారి చూపిమని ఆయనకి. ఇప్పుడు మేము బహిరంగంగా తెరిచిన పుస్తకాలలాగా చూపిస్తుండే నొప్పి వచ్చిందా? పనిలేనోడు మాట్లాడుతుండే మనం దాని గురించి మాట్లాడు కాదు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిండ్రు, 81,000 కోట్ల పెట్టుబడులు తీసుకొని వచ్చిండ్రు. ఈ 8 నెలల్లోనే 40,000 మందికి రాబోయే కాలంలో ఈ సంస్థల నిర్మాణం జరిగిన తర్వాత 40,000 మందికి ఉద్యోగ భర్తీ కూడా కాబోతోంది. దీనికి సంతోషిద్దాం. ఈ ఒక్క 8 నెలల్లోనే 80,000 కోట్లు వచ్చినాయంటే రాబోయే కాలం ఇంకొక 50 నెలలు ఉంది మాకు. ఆ 50 నెలల్లో ప్రభుత్వం పూర్తిగా అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా పనిచేసడంతో పాటు విదేశీ పెట్టుబడులు రావడానికి మనం అందరం కూడా ఆశించాలి, ఆ విధంగా కోరుకోవాలి. మంచి మనసుతోని మంచి నోరుతో మాట్లాడాలి, కానీ దరిద్రం నోరుతోని నల్ల నాలుకతో ఇవన్నీ మాట్లాడితే ఆల్రెడీ రాష్ట్రం అంతా అస్తవ్యస్తం అయ్యి ఉన్నది, దోపిడీకి గురి అయ్యి ఉన్నది. ఇంకెందుకు మీరు ఇంకా దోపిడీ చేసి ఇంకా మా గురించి మా పార్టీ గురించి తెలంగాణ ప్రజల మీద దొంగ ప్రేమను చూపించేటటువంటి భక్తి ఎందుకు మీకు? మరంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి 8 నెలలు అవుతుంది, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నుంచి గురుకుల పాఠశాల విషయంలో కానీ లేదా స్టూడెంట్ ఉద్యోగాల విషయంలో కానీ వేరే ఇతరత్ర విషయాల్లో కూడా 10 ఏళ్లలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిర్రో ఒకసారి చెప్పాలి. 30,000 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఆ మొన్న మేము ఇచ్చినటువంటి 35,000 మంది ఉద్యోగాలకు మేమే దానికి మొత్తము ఎగ్జామ్స్ కండక్ట్ చేయించినాము, మేమే రిక్రూట్మెంట్ చేసినాము, అన్ని చేసినాము. అంటే మరి ఎందుకు వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వలేదు అని అడుగుతున్నా నేను. వాళ్ళకు 1 సంవత్సరం వయోపరిమితి అయిపోయింది కదా, వాళ్ళ 60 ఏళ్ల వయసు లోపల రిటైర్మెంట్ టైంలో ఎందుకు ఇవ్వలేదా? మేము ఇస్తారేమో మేము చేసింది మాకు పుట్టిన పిల్లల్ని మంది పుట్టిన పిల్లల్ని మా పిల్లలు అన్నారా అని అంటే నువ్వేం చేసినావు? గుడిగాడిది పళ్ళు దొమ్మినావు, లేకపోతే ఫామ్ హౌస్లో వండుకున్నావు. నియామక పత్రాలు ఇవ్వడానికి కూడా చేత లేదా? ఏ ఎగ్జామ్స్ పెట్టినా లీకులు, లేకపోతే పోస్ట్ పోన్లు, కోర్టు కేసులు, ఇవి తప్ప ఏం చేసినాం? మొన్న జరిగినటువంటి గ్రూప్ ఎగ్జామ్ కానీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ ఎక్కడన్నా చిన్న డిస్టర్బెన్స్ అయిందా? మేము ఈ విధంగా పోతున్నాం. మీకు పల్లెనోళ్ళు వచ్చి మా గురించి మాట్లాడి ఈరోజు ప్రజాపాలన సురక్షితంగా నడుస్తుంటే, ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తుంటే 10 ఏళ్ల కాలంలో ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోతే అప్పుడే మేము కొత్త రేషన్ కార్డులను ఇవ్వడానికి మొదలుపెట్టినాం. 55,000 మంది ఆన్లైన్లలో అప్లికేషన్స్ మీ సేవ ద్వారా మార్పులు చేర్పులు కూడా చేసుకోవడం జరిగింది మీ సేవలలో. మీరు ఎప్పుడన్నా మీ దరిద్రం బతుకుకి చచ్చిపోయిన వాళ్ళని డిలీట్ చేసి వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు, కొత్తగా పుట్టినటువంటి పిల్లలు, కొత్తగా వచ్చినటువంటి కోడలు, పిల్లలు పెద్దగైన వాళ్ళు, లేకపోతే పుట్టినటువంటి ఎవరినన్నా యాడ్ చేసిండ్రా మీరు ఇంతవరకు రేషన్ కార్డులలో? ఈరోజు అన్ని వ్యవస్థల్ని మేము సక్రమంగా గాడిన పెట్టే ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు చేసింది ఇంత అంతనా? అల్లకల్లోలం ఇన్ని చేస్తున్నా మా మీద ఏడుస్తుంటే మీకు ఇంకేమనాలి? ఎవరికి లాఠీ చార్జీలు చేశారు? మీరు చూసి ఉంటారు, మొన్న కూడా ఇక్కడ శంషాబాద్ దగ్గర ఒక మహిళ మీద లాఠీ చార్జ్ జరిగింది. దాని గురించి లేదు దాని మీద పూర్తి స్థాయిలో కాంగ్రెస్ దానికి ఒకటి ఎస్సీ మహిళ, దాని మీద మా ఎస్సీ చైర్పర్సన్, ఫైనాన్స్ చైర్పర్సన్ ప్రీతం నగర్ వెళ్ళి అంతకుముందే షాద్ నగరే కదా అనేది, షాద్ నగర్ లో ఆ మహిళ ఇంట్లో గ్లూకోజులు పెట్టుకుంటుంటే, సెలైన్ పెట్టుకుంటుంటే, డబ్బు లేక ఇబ్బంది పడుతుంటే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి, ఎస్సీ సెల్ ఇన్ఛార్జే వెళ్ళి ఆ ఆమెని సొంత కారులో తీసుకొని పోయి ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా 5 మంది కానిస్టేబుల్, ఒక సిఐని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంత స్పీడ్ గా మీ హయాంలో ఎప్పుడైనా జరిగినాయా? అది మేం చేయమని చెప్పలేదు. ఒక్కడు చేసిన తప్పుని పూర్తిగా పోలీస్ వ్యవస్థ మీద. ఎందుకంటే మనం చూసిన హ్యాబిట్స్ లో పోలీస్ స్టేషన్ లో ఒక చిన్న పిల్ల కిడ్నాప్ అయితే 24 గంటలలో ఛేదించి తీసుకొచ్చినటువంటి పోలీసులు కూడా ఉన్నారు. గతంలో మేము చెప్పినాం కేసీఆర్ అండర్ లో పోలీస్ వ్యవస్థ నడిచిందని. కానీ ఇప్పుడు మేము అన్నిటినీ కూడా ప్రక్షాళన చేస్తున్నాం. మంచి వాళ్ళని చెడ్డవాళ్లతో కలపొద్దు, అన్నింటినీ ప్రభుత్వంతో పోల్చొద్దు. ఎందుకంటే మాకు ఇమీడియట్ గా మేము వాళ్ళెవరు వచ్చారు ఫస్ట్ ప్రతిపక్షంలో ఉన్న, గతంలో ఏ ఇష్యూ జరిగినా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ పోతుండే, ఆ రోజు ప్రతిపక్షం పోతుండే. అధికార పార్టీలో ఉన్న మహిళా కమిషన్ రాకపోతుండే, అధికారంలో ఉన్నటువంటి ఒక మహిళా ఎమ్మెల్యే మంత్రులు ఎవరు రాకపోతుండే, ఫస్ట్ మేము చేరుకుంటుండే వాడికి. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ మేమే చేరుకుంటున్నాం. ఎందుకంటే అది మేమేమి ఎవరినేమి ఇబ్బంది పెట్టమని చెప్పలేదు.
దా మాకున్నటువంటి స్వభావం అది, మాకున్నటువంటి మంచితనం అది. అంటే ఎవరన్నా ఆ మహిళను కొట్టమని పురమాయించిండ్రా ఎవరినన్నా కానిస్టేబుల్ని? ఉమ్, జరిగిన దానికి మేము చేసినాం కదా. ఉమ్, వ్యవస్థ తప్పు చేసినా ప్రభుత్వాన్ని నిందిస్తారు. కాబట్టి ఆ వ్యవస్థ తప్పు జరగకుండా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం కదా. బట్ ఆ గ్రౌండ్లో అక్కడ వెళ్ళి ఫస్ట్ పనిచేసింది మా వాళ్ళు, ఉమ్, రాష్ట్ర స్థాయి నాయకులు వెళ్ళి పనిచేసిండ్రు అక్కడికి. ఉమ్, ఆ మహిళ మీద జరిగినటువంటి అన్యాయం మీద ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్తున్నాను నేను వాళ్ళకి. ఉమ్, ఏడబడుకున్నాడో వాళ్ళ అయ్యని ఫస్ట్ రమ్మని బయటికి ఇప్పటికైనా. ఉమ్, గతంలో ఏమి ముఖ్యమంత్రి వచ్చి డైరెక్ట్గా అందరితో కలిస్తేనే పనులు అవుతాయా? ఆయన కింద స్థాయి కేడర్ అంతా పనిచేస్తుంది, కరెక్ట్ పనిచేసినప్పుడు ఆయనతో ఏం పని అన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకునిగా కూడా మళ్ళీ అదే మాట మాట్లాడతారా మీరు? మీ అయ్యా ఫామ్ హౌస్లో అనుకుంటారు, నువ్వు ట్వీట్ చేస్తావు, ఇంకేం పని ఉన్నది మీకు? ఉమ్. కానీ అది ఒకటండి, గురుకుల పాఠశాల విషయాలకు వస్తే డెవలప్మెంట్ లేదు పాఠశాలలకి. చాలా పాము కాట్ల విషయం కానీ ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయని ఈ మధ్య కాలంలో చాలా వరకు అయ్యింది. ఒకసారి నేను ఒప్పుకుంటా, దాని మీద పూర్తి స్థాయిలో ఏమంటారు ప్రక్షాళన చేయడం జరిగింది. ఇమీడియట్గా గురుకులాలన్నిటి మీద కూడా ప్రతి చోట టీచర్లు ఎవరు ఏ విధంగా పనిచేయట్లేదు, హాస్టల్లో ఫుడ్ ఎట్లా వండుతున్నారు. అంతెందుకు మా సొంత నియోజకవర్గం తాండూరులో గురుకుళ్ళు కానివ్వండి, హాస్టల్లో కానివ్వండి, అన్ని చోట్ల. ఎందుకంటే నాకు జరిగిన విషయం, మా చుట్టుపక్కల ఉన్నటువంటి విషయమే నేను లైవ్లో చూసినటువంటి విషయం చెప్తా. అక్కడ గతంలో ఉన్నటువంటి వ్యవస్థ ఫుడ్ ఎలాంటి కాంప్రమైజ్ కావద్దు, వీళ్ళు పాసిపోయిన అన్నము, పురుగులు అన్నం పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మనం లైవ్లో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అలాంటిది ఏదీ జరగొద్దని ఎవరైతే వంటలు చేస్తున్నారో, ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళకి రూపాయి పెంచి ఇచ్చి ఈ విధంగా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఇట్లా చెత్త ఫుడ్ పెడుతున్నారని ఆ కాంట్రాక్టర్లకు కూడా ధరను పెంచి ఇచ్చి పని సక్రమంగా చేయండి, పిల్లల్ని మన పిల్లల్లాగా చూసుకోండి అని పూర్తిగా అన్ని చోట వ్యవస్థ సరిదిద్దం చేస్తున్నాం. మీరు గతంలో చేసిన పని ఇప్పుడు కావద్దని అన్నీ మారుస్తున్నాం కదా. మీరు దరిద్రం చేసే, మీరు సర్వనాశనం చేసే ఆ విధంగా వ్యవస్థ పాడైపోయింది.